ఏరా జైలు బోర్ కొట్టిందా? పోలీస్ కళ్ళల్లోనే మట్టి కొట్టి ఇక్కడ టూర్కి వచ్చావా? ఎంజాయ్ చేసింది చాలు, పద మన ఇంటికి వెళ్దాం. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. ఆ మిత్రగాడు నానుని చంపేశాడు సార్. నానుని ఎలాగైనా కాపాడుకోలేదు సార్. దానికి ముందు నేనే వాడిని చెప్పాలి సార్. చెప్పాలి సార్. సార్ ప్లీజ్ సార్, నానుని కాపాడుకుంటా సార్. ప్లీజ్ సార్, నన్ను వదలండి సార్. అనుని కాపాడుకోవాలి సార్, ప్లీజ్ సార్. సరే పో. సూర్య, ఏంటి ఆ గన్ సౌండ్? ఎవరో వేటకొచ్చినట్టున్నారు. నలుగురు పోలీసుల్ని చంపి మా నుంచి తప్పించుకుని పారిపోయి వస్తే ఊరికే వదిలేయడానికి లంగగల వరకు నవరా పోలీస్ వెతికి వెంటాడి వేటాడి మరీ పట్టుకుంటాం. వీడిని చచ్చేదాకా కొట్టండి. ఈ చెత్త నా కొడుకును తీసుకెళ్లి జీప్లో పడేయండి. కోర్టుకోసారి చూపించి ఎన్కౌంటర్లో లేపేద్దాం. అను సార్ నాను ఇక్కడెక్కడ ఉంది సార్. తన్నే కాపాడాలి సార్. సార్ మీ కాల్ పట్టుకుంటా ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏరా ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? పోరా. అను నా ప్రాణం సార్. ఆడు చంపేస్తాడు సార్. సార్ ఏమైనా చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్. నువ్వు చాలా మంచి అమ్మాయి సార్. వాడు చంపేస్తాడు సార్. ఓకే వినండి అయ్యా, సారు వెళ్ళొస్తారంట. పంపించేద్దామా? పంపించండి సార్. వెళ్తావా? అన్ని మూసుకొని కూర్చో. ఏంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టు అలా సంబరపడుతున్నావు? ఇక్కడే నీ సమాధి. ఏంటి సూర్య, నన్ను చంపేస్తావా? ఈ మాట నేను అనటం లేదు, మీ నాన్నగారు అన్నారు. ఆ రోజు మన పెళ్లి జరగదని నువ్వు చెప్పిన తర్వాత నాకేం చేయాలో తెలియలేదు. నీకు ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఏమైనా పర్వాలేదని మీ ఇంటికెళ్ళాను. నా పేరు అను. చెప్పు. సూర్య. సూర్య? సూర్య. చూసావంటే నీ కొడుకు మనం పెట్టిన పేరు కూడా మార్చేసుకున్నాడు. ఏంటి మిత్రాన్ని, సారీ సూర్యాని లవ్ చేస్తున్నావా? అవును.
ఎన్నేళ్ళుగా తెలుసు? 2 months. వాడు నాకు 24 సంవత్సరాలుగా తెలుసు. వాడు మంచోడు కాదు. నీకు మంచి లైఫ్ ఇవ్వడు. వాడిని మర్చిపో. మీ వాళ్ళు కుదిరిచిన సంబంధం చేసుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నమ్మవా? అది ఉండు. నా శ్వాస నీవే, నా ధ్యాస నీవే, నా ప్రతి ఆశ నీవే. నీవే నేను, నేనే నీవు. నీవు లేని నేను లేను. ఉన్నా నేను కాను. ఈ కవిత నేనే రాశానని చెప్పుంటాడే. చెప్పుంటాడు. ఇది రాసింది వాడు కాదు, వాడి ఫ్రెండ్ కార్తీక్. మా వాడి నిజస్వరూపం ఏంటో నీకు ఇప్పుడే చూపిస్తాను. చూడు చూడు. ఈ అమ్మాయి తెలుసా నీకు? నీలాగా 1 year బ్యాక్ ఇక్కడికి వచ్చి ఇలాగే చెప్పింది. వాడొక ఫ్రాడ్, వాడిని నమ్మద్దు, నిన్ను మోసం చేస్తాడని కన్న కూతురికి చెప్పినట్టు చెప్పాను. వినలేదు. పువ్వులా ఉండే అమ్మాయి వాడి చేతులు నలిగిపోయింది. ఫైనల్లీ షీ హస్ కమిటెడ్ సూసైడ్. ఇంకో అమ్మాయి సిమ్రా ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి నడి రోడ్లు పిచ్చిదాన్ని చేసి వదిలేసాడు ఈ రాస్కెల్. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉంది. నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇలాగే రేవతి, నిత్య, హాసిని, మైథిలి, అహల్య, మై గాడ్, ఈ లిస్టులకు నువ్వు కూడా చేరద్దు. కొడుకు గురించి ఇంత నీచంగా చెప్తున్నారు. వాడిని మంచిదారిలో పెట్టలేకపోయారని నువ్వు అడగచ్చు. కానీ ఏం చేయను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పడుకున్నప్పుడు వాడి నెత్తి మీద బండరా వేసి కొట్టి చంపేయాలని. కానీ ఏం చేయను. అదిగో అక్కడ నుంచుందే ఆవిడ కోసం. అదీ కాక నేను ఒక మంచి తండ్రిని. నాకు చంపడం తెలీదు. ఎంతమంది అమ్మాయిలు ఉసురో. నీ మంచి కోరి చెప్తున్నాను. వాడిని కరెక్ట్ కాదు. వాడిని మర్చిపో. నా సూర్య అలాంటి వాడు కాదు. చాలా మంచివాడు. మీరే మీ స్టేటస్ చూపిస్తున్నారు. ఏయ్, ఆయన ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లా? చదువుకున్న దానివే కదా. చచ్చిపోతావు. ఆయన అలా మాట్లాడుతుంటే వాణ్ణి కన్న తల్లిని నేనే ఏం మాట్లాడుకున్నా నుంచున్నానంటే నీకు నమ్మకం కలగట్లా? నా సూర్య మీద నాకు నమ్మకం ఉంది. వెళ్తాను. అయ్యో, ఇప్పుడేంటను? వాళ్ళు చెప్పిందే నమ్ముతున్నావా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకు నేను ముందు తెలుసా, మా నాన్న ముందు తెలుసా? కొడుకు గురించి ఏ తండ్రి నీచంగా చెప్పడు, కానీ మా బాబు చెప్తాడు. నా గురించి అలా చెప్తుంటే మా అమ్మ ఒక్కసారి కూడా అడ్డు చెప్పలేదు కదూ? చెప్పదు. చెప్తే ఆ సెకండే చంపేస్తాడు. వాడు పెద్ద ఫ్రాడ్. అను, సూర్య, I love you. అను, సూర్య, I miss you. అను